నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఇటీవల జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం సాధించడం జరిగింది. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల జరిగిందో ఆ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చాలా పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న పైన లేనిపోని ప్రచారాలు చేయడం కావచ్చు, లేదంటే ఆయన పైన జరిగినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రలను ఛేదించుకొని ఘన విజయం సాధించడం జరిగింది. ఒకవైపు పెద్ద ఎత్తున మీడియా కానీ పెద్ద ఎత్తున ఆయన గతంలో ఏవైతే హామీలు ఇచ్చాడో హామీలకు సంబంధించినటువంటి కొంత పీపుల్ కావచ్చు, లేదంటే ప్రధానమైన పార్టీలు కావచ్చు, ప్రధానంగా అందరూ కలిసినప్పటికీ కూడా ఒకటే మొత్తానికి ఒక్కడై తను పోరాడి మొత్తానికైతే విజయం సాధించడం జరిగింది. వారి విజయం వెనకాల కష్టం ఏంటి, ఆయన ఫ్యూచర్ ప్రణాళిక ఏంటో వారి మాట తీసుకుని ప్రజలు మనతో పాటు తీన్మార్ మల్లన్న ఉండడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే. ముందుగా కాలోజీ టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు అన్న. ధన్యవాదాలన్న. కాలోజీ టీవీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీకు మీ సంస్థకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను ఎందుకు నమ్మాలంటే మీ దగ్గర ఒక సమాధానం ఉంది కాబట్టి అందుకోసం కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అయితే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి దాదాపు మీ పైన చాలా పెద్ద ఎత్తున విష ప్రచారం జరిగింది వాస్తవంగా. సో దాన్ని దాటుకొని అంటే ఏ విధంగా మీరు నెగ్గగలిగారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ ప్రణాళిక కానీ ఎట్లా రూపొందించుకున్నారు అసలు? అంటే ఆ ఫార్ములాస్ ఏమన్నా రివీల్ చేయమంటారా? చేయాల్సిందే అయితే విజయం సాధించారు కాబట్టి. అయితే వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఏదైతే చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినో అదే చేసిరు. సో దాన్ని అడ్వాంటేజ్గా ఎట్లా మలుచుకోవాలనేది నేను ముందే ప్లాన్ చేసుకున్నా. ఓకే. తద్వారా విజయం సాధించడం వల్ల అయితే దాంట్లో కూడా కొన్ని మేము అంటే మా మీద ఇలాంటి ప్రాపగండ చేస్తారని తెలుసు, కానీ ఎవరైనా క్రెడిబిలిటీ ఉన్న మనుషులతో చేయిస్తే ప్రాబ్లం అయ్యేది కొంత. అవును. కానీ అంత క్రెడిబిలిటీ కోల్పోయిన మనుషులతో చేయించారు కాబట్టి అది మాకు అడ్వాంటేజ్గా మారింది. అవును. సో దాన్ని ఎదుర్కోవడం అంటే ఇటువంటిది వస్తుందని మేము 3 నెలల ముందు పసిగట్టి దానికి వ్యాక్సిన్ తయారు చేసినాం అన్నట్టు. వ్యాక్సిన్ తయారు చేసి ముందుకు తీసుకుపోవడం జరిగింది. అయితే మొత్తానికి చేసిన కుట్రలు చిన్న కుట్రలు ఏం కాదు, చాలా భారీ స్థాయిలో చేసిరు. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసినో ఆ స్థాయిలోనే కుట్రలు చేసిరు. కానీ అల్టిమేట్గా సో మేము మా టీము తర్వాత మా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి ఒక సెక్షన్ ఇదంతా కూడా చాలా పకడ్బందీగా మేము ఓటర్ని హిట్ చేసినాం. చాలా పకడ్బందీగా చేరుకోగలిగినాం. సో ఇలాంటివి వస్తాయి అని ముందే వాళ్ళకు ఒక పంపించడం జరిగింది, ఓటర్లకు పంపించారు. ఇలాంటివి వస్తాయి ఫ్యూచర్లో, తస్మాత్ జాగ్రత్త అని ముందే పంపించడం జరిగింది. తద్వారా మేము వీటన్నిటిని ఎదుర్కోవడానికి మాకు మా ముందస్తు ఆలోచన ఒక అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సెకండ్ స్థానంలో ఉండడం జరిగింది. ఒకనొక దశలో రెండో ప్రయారిటీ ఓట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవంగా ఆ రెండో ప్రయారిటీ ఓట్లను తగ్గించడంలో మీరు చేసినటువంటి ప్రణాళిక ఏంటి అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయాలనుకున్నారు, నేను వాళ్ళ ఓటు బ్యాంకును డ్యామేజ్ చేసే పనిలో ఉన్నా. సో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి చాలా శాతం ఓట్లు రాగొట్టగలిగిన. అవును. అంటే వాళ్ళ టార్గెట్ ఒక ఏరియా ఉంది. అవును. కాకపోతే నా ఏరియాను ఫస్ట్ నేను కవరప్ చేసుకొని ఆ ఏరియా మీద నువ్వు ఇక గుండ్ల వర్షం కురిపించిన ఏం కాని పరిస్థితిలో దానికి తీసుకుపోయి ఆ తర్వాత వాళ్ళు నా పనిలో ఉంటే నేను వాళ్ళ గ్రౌండ్ వర్క్ లో ఉన్నా కాబట్టి మేజర్ ఓట్లు దెబ్బకొట్టడం జరిగింది. అది వాళ్ళకు కూడా అర్థమైంది తర్వాత. ఓకే. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి వీడియోలు కానీ మీకు సంబంధించిన ప్రచార శైలిలో చూసినట్లయితే చాలా వరకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున మీ పైన వ్యతిరేక ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. దానిలో అంటే ఎందుకంటే ఓన్లీ పార్టీల పరంగా కాకుండా కొంతమంది సెక్షన్ GO46 బాధితులు కానీ కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని అనుకున్నటువంటి వాళ్ళు నిరుత్సాహపడి ఆ యొక్క నీటి ప్రచారం మొత్తం కూడా కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ పడింది. అంటే పార్లమెంట్ ఎన్నికలు అంత కనబడలేదు. వాస్తవంగా కేవలం మీ పైన అంత దృష్టి కేంద్రీకరించగల కారణాలు ఏంటి అసలు? అంటే సహజంగా నేను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఉండబోతున్నా కాబట్టి, ప్రభుత్వం తరఫున ఉండబోతున్నా కాబట్టి సహజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వాటి పర్యవసనాలన్నీ నా మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అవును. అది కాదనలేంది. ఎందుకంటే సహజంగానే ప్రభుత్వం నుంచి పోటీ చేసే ఒక అభ్యర్థికి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత ఈ రూపంలో ఉండొచ్చు. తీన్మార్ మల్లన్న వాళ్ళ టార్గెట్ కాకపోవచ్చు, ప్రభుత్వ నిర్ణయం వాళ్ళ టార్గెట్ కావచ్చు. కాబట్టి వాళ్ళని తప్పుపట్టడానికి కూడా లేదు. అవును. ఇక్కడ GO46 కానీ 317 కానీ లేకపోతే ఇతర జీవోల విషయంలో కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలు వాటన్నిటి విషయంలో మేము సానుకూలంగా ఉండి వాటిని పరిష్కరిస్తాం అనేటువంటి మాట ఇప్పటి ప్రభుత్వం పదే చెప్పింది. దాని మీద కేబినెట్ సబ్ కమిటీలు కూడా వేసి కార్యాచరణ తీసుకుంది. అవును. అయితే
ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా ఈ నిరుద్యోగ సెక్షన్ కానీ జీవో 46 వాళ్ళు కానీ వాళ్ళ కోపాన్ని ప్రదర్శించారు. అది స్పష్టంగా కనిపించింది. కోపాన్ని ప్రదర్శించిన మాట కనిపిస్తుంది. జీవో 46 బాధితులు కంప్లీట్గా మాకు అగనిస్ట్గా ఓటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది నిరుద్యోగులు కూడా చేయడం జరిగింది. సో దాన్ని తప్పు పట్టడానికి కాదు, వాళ్ళ నిరసనను ఆ రూపంలో తెలిపిరని మాత్రమే మేము భావించగలుగుతాం దాన్ని. సో కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా మా కార్యాచరణ ఉంటుంది. మా ప్రభుత్వం కూడా వాళ్ళపైన ఏం కోపం లేదా, ఇంత నెగిటివ్ ప్రచారం చేసిన కోపం ఏం లేదా అంటే అభిప్రాయం అది. ఓటర్ మీద కోపడడానికి నేనెవరు? ఆయనకు ఉన్నటువంటి విస్తృతమైన అధికారం అది. అది నాకేయచ్చు, ఇంకొక ఆయనకేయచ్చు, ఇంకొక ఆయనకేయచ్చు. నాకు వేయడం ద్వారా ఒక సంకేతాన్ని ఇవ్వడం, నాకు వేయకుండా ఇంకో వాళ్ళకి వేయడం ఇంకో సంకేతాన్ని ఇవ్వడం, ఈ రెండింటిని నేను పాజిటివ్ గా తీసుకోవాలి. ఒకవేళ నేను కనుక ఒక అందరి మనిషిని అనుకున్నప్పుడు నేను ఈ రెండింటిని పాజిటివ్ గా తీసుకోవాలి. కాబట్టి దాన్ని నెగిటివ్ గా తీసుకోనికి లేదు. కాబట్టి 100% పాజిటివ్ గా తీసుకుంటా ఉన్నాం. ఆ రూపంలో నాకు వాళ్ళ నిరసనను తెలియజేసారు. ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటా తప్ప వ్యతిరేకంగా తీసుకోమేంటి. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మీరు భాగస్వామి, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీగా మీరు రేపు ప్రమోషన్గా చేయబోతున్నారు కాబట్టి ఈ సమస్యల పట్ల జియో 40 కావచ్చు, 317 కావచ్చు, ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, వీటిపైన మీ యొక్క ప్రశ్నించే తత్వం కానీ మీ సమస్యలకు సాల్వ్ చేసేటువంటి తత్వం ఎలా ఉండబోతుంది అసలు? సో 100% మేమైతే హామీ ఇచ్చినామో, సో లో వాయిస్ లో ఉండొచ్చు కానీ ప్రశ్నే. అవును, లో వాయిస్ లో ఉన్నప్పటికీ కూడా ప్రశ్నే. నేను పూర్తి విశ్వాసంతో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఖాళీగా పెట్టడానికి ఇష్టంగా లేదు. కాబట్టి అన్ని ఉద్యోగాలు భర్తీ చేసే క్రమంలో కొంత వెనక ముందు జాప్యం జరగవచ్చు తప్ప ఖచ్చితంగా భర్తీ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రెండోది 46 జీవో బాధితులకు సంబంధించి కానీ 317 జీవో బాధితులకు సంబంధించి కానీ ఖచ్చితంగా మండలిలో వాళ్ళ అంశాన్ని లేవనెత్తుతాం, ఖచ్చితంగా వాళ్ళ తరఫున మాట్లాడతాం. మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీ, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి హామీ, అది నిలబెట్టుకునేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఇదే నాకు భరోసా. అవును. అయితే ఈ విషయం ఏంటంటే మరి భవిష్యత్తులో మీరు ఎమ్మెల్సీగా రేపు ప్రమోషన్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మీరు ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. వాస్తవంగా ఈ ప్రశ్నించే గొంతుగా రేపు ఈ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ప్రభుత్వం తప్పులు చేయకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ప్రభుత్వము ఇప్పుడు కేసీఆర్ కు ఇది తప్పని చెప్పి మనం విద్యుత్ రంగంలో ఎన్నోసార్లు 2016లో మీరు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ₹5.75 కొనడం దండగనైనా ₹4.23కే వస్తుంది మార్కెట్ లో అని చెప్పినాం. ఆయన ఇన్లే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇనే ప్రభుత్వం. మీలాంటి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా హెచ్చరిక చేసి ఈ విధానం తప్పు అనుకున్నప్పుడు ప్రభుత్వం పునరాలోచించుకునేటువంటి ప్రభుత్వం ఇప్పుడు. సో గత ప్రభుత్వం అది కాదు. కాబట్టి పొరపాట్లే జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం ముందుంది. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోతాం. ఒకవేళ ఇన్ కేస్ ఇది కొంచెం రాంగ్ అనిపించినప్పుడు ఓపెన్ గా చెప్పేస్తాం. మేము ఓపెన్ గా చెప్పేసి ఇది కొంచెం తప్పుడు విధానంలో పోతా ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని స్వయంగా మా ముఖ్యమంత్రి గారు కలిసే చెప్పగలుగుతాం. వాళ్ళు గతంలో ఉన్నటువంటి చెప్పే అవకాశం లేదు. వాళ్ళ ఇంటెన్షన్ వేరుండే, మాది వేరుండే. ఇప్పుడు నిన్న నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పోతా ఉంటే, ఆఫీస్కి పోతా ఉంటే అక్కడ చాలా మంది అభ్యర్థులు అన్న మా సమస్యను వినాలంటే వెంటనే 5గురిని తీసుకొని లోపలికి పోవడం జరిగింది. నిన్న మీడియాలో కూడా పెద్ద హల్చల్ లేదు. వాస్తవం ఒక 5గురిని తీసుకొని పోయి వాళ్ళ సమస్యను విని వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ అప్రోచ్ కావాలి ఏం కథ అనేది క్లియర్ గా చేసి పంపించడం జరిగింది. అయితే ఈ ఇక్కడికి కనిపిస్తుంది కానీ లోపల తీసుకుపోయింది చూడరు కదా వీళ్ళెవరు. సో నేనేమంటున్నానంటే మీడియాలో హైప్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, నేను 100% చెప్తా ఉన్నా. ప్రజలు మా ముందు నిరసన చేయకపోతే ఎవరు ముందు చేస్తారండి? మా ముందే చేయాలి. మాకు తెలవాలి కదా, మాకు తెలవాలి. తెలుసుకోకపోతే తెలుసుకోవాలి, వాళ్ళు నిలదీయాలి, అవసరమైతే గల్లా బట్టి అడగాలి మమ్మల్ని. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ నిరసనకు కానీ వాళ్ళ ఆందోళనకు కానీ వాళ్ళ దానికి కానీ 100% మేము వ్యతిరేకించడానికి కూడా లేదు. అది వాళ్ళ హక్కు. సో గతంలో అంటే మీరు ప్రశ్నించే గొంతుగా క్యూనిస్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశ్నించే గొంతుగా మీకు ఒక తీన్మార్ మల్లన్న అనే ఒక బ్రాండ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ అయింది వాస్తవంగా. సో అన్ని రాజకీయ పక్షాలు కూడా మీరు ఏదైనా విషయం మీద మాట్లాడుతున్నారంటే ఎంతో కొంత జంకిన విషయం వాస్తవం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మీ పైన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి మీరు అంతలా పెద్ద ఎత్తున ప్రశ్నించే తత్వం ఉండకపోవచ్చు, ఎన్నో వేరే రకాలుగా ఉండొచ్చు. ఒక విషయం అన్నా, ప్రశ్నకు సాగు ఉండదన్నా, రూపం మార్చుకుంటది. ఇవాళ తీన్మార్ మల్లన్న కొద్దిగా మ్యూట్ లో ఉండొచ్చు, కాలువసీన నూకోడు కదా, తొలి వెలుగురా ఊకోడు కదా. అంటే నేనేమంటున్నానంటే ప్రశ్న అట్లే సజీవంగా ఉంటది, దాన్ని సంధించేటువంటి వ్యక్తులు మారచ్చు. నేను ఆ ప్రశ్నను ఎదుర్కొనే స్థాయిలోకి రావచ్చు, మీరు వేసేటువంటి ప్రశ్నను ఎదుర్కొనే స్థాయిలోకి రావచ్చు, లేదంటే మీరే ఒకరోజు ప్రశ్నను మేము సంధిస్తే మీరు ఎదుర్కొనే స్థాయికి రావచ్చు. కాబట్టి నా పొజిషన్లో ఇప్పుడు ప్రశ్న సజీవంగానే ఉంది, సమాధానం చెప్పుకునే
పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నాను, తీన్మార్ మల్లన్నతో ప్రశ్న క్లోజ్ కాదు, ప్రశ్న అంతం కాదు, ప్రశ్న ఉత్పన్నం కాకపోవచ్చు. కానీ కాలోజీ టీవీ రూపంలోనో, తొలి వెలుగు రూపంలోనో, ఇంకో మీడియా రూపంలో ప్రశ్నగానే ఉంటది. కాబట్టి నేనేమంటున్నా అంటేనా, ప్రశ్నిస్తామనంటే పనే చేస్తా అంటున్నా కదా, పనే చేస్తా అంటున్నా. నేను చేయనప్పుడు మీరు ప్రశ్నించాలి. సో ఇప్పుడు మీ పైన చాలా పెద్ద ఎత్తున శక్తులు పనిచేస్తాను మీ పైన, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కొంతమంది మీడియా సెక్షన్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ బీజేపీ నుంచి కావచ్చు, ఇంకా వేరే వేరే రకాల అన్ని రకాల రూపంలో మీ చుట్టూ ఒక అష్ట దిగ్బంధనం లాగా ఒక లేయర్ అయితే ఏర్పడిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న శంకర్రావు సంబంధించినటువంటి ఒక అంశం పోలీసులు జరుగుతున్న అంశాన్ని కూడా అది వీడియో రూపం రికార్డు బయటకు వచ్చింది అంటే మీ చుట్టూ ఒక అష్ట దిగ్బంధం జరుగుతుంది అనుకోవచ్చు. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అది ఎవరో బయట పెట్టిరు, అది మా వాళ్ళే బయట పెట్టిరు అన్నది, అది ఎవరో బయట పెట్టిరు అనుకుంటారు, కానీ కాదు, మా వాళ్ళే బయట పెట్టిరు. అది విషయం ఏం జరిగిందంటే, అది నేను నాకు ఎక్కడ సమాధానం చెప్పుకునే ఛాన్స్ రాగాలే, నేను చెప్పలేదు. విషయం ఏం జరిగిందనంటే, అక్కడ ఎవరికి తెలియని విషయము, కౌంటింగ్ మేము ఒక 4 రోజుల పాటు ఉంటుందని అంచనా వేసుకున్నాం. కౌంటింగ్ తర్వాత ఒక్కసారి కౌంటింగ్ జరిగితే దాదాపు మేము ఒక 180 మందిని మేము అకామిడేట్ చేయాల్సి ఉంటుంది ఒక రౌండ్ లో. సో అట్లా మేము ఒక 1000 మంది టార్గెట్ గా, రోజుకి 1000 మంది టార్గెట్ గా, 1000 మందికి ఫంక్షన్ హాళ్ళు, భోజనాలు, రవాణా, ఈ వ్యవహారం అంతా మేము సెట్ చేసుకుని తద్వారా పాపం నేను కూడా చేయలేదు, నా మిత్రులే చేసిరు. చేసిన తర్వాత సరే అతనికి ఈ ఫంక్షన్ హాల్ మాట్లాడినామంటే తీరబోయేసరికి ఫంక్షన్ హాల్ లేదా. ఏమైందనంటే ఫోన్స్ ఇచ్చాము. ఫంక్షన్ హాల్ దట్టే, వంటలు అయినట్టే, భోజనాలు అంటే, ఇవి వచ్చిన వాళ్ళకి ఏం పెడతాం అప్పటికప్పుడు వాళ్ళంతా మా వాళ్ళంతా మళ్ళీ ఒక ఆల్టర్నేట్ సృష్టించి అది తీసుకొని పోయి చేసారు. ఈ వ్యయాల కోసము మేము పెడితే అతను స్విచ్ ఆఫ్ చేసుకొని పోతే పోలీసులను ఆశ్రయించారు. పాపం వాళ్ళు పోలీసులను ఆశ్రయించి మాకు న్యాయం చేయాలి, ఇతను దొంగతనంగా డబ్బులు ఎత్తుకొని పోయిండు అని చెప్తే, జెన్యున్ గా పోలీస్ స్టేషన్ పోయి ఏమన్నా చీకటి రూమ్ లో కూర్చోబెట్టి 4 దానితే వేరే, జెన్యున్ గా పోలీస్ స్టేషన్ పోయి జరిగిన విషయాన్ని పోలీసు వాళ్ళ ముంగట విచారణ చెప్తా ఉంటే, సో విషయం సరే అదట్టు పెట్టి ఇదంటే సరే మా భోజనాలు మా వ్యవహారం. రాకేష్ రెడ్డికి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయితే ఇందులో ఏ ఒక్క కుక్కనన్నా మాట్లాడిందా? ఎవడన్నా చర్చించిందా? కాబట్టి నేను ఏమంటున్నంటే, సో అది నాకు సంబంధం లేని వ్యవహారం అయినప్పటికీ కూడా సో అటువంటి మోసకారులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అంటే మీరు ఆయన నమ్మి ఎట్లా ఇవ్వడం జరిగింది? అంత పెద్ద నమ్మి అని కాదన్నా, ఇప్పుడు సహజంగా అక్కడ లోకల్లో ఉంటాడు కదా, లోకల్లో ఉంటాడు అన్న ఫంక్షన్ హాల్ చెప్పు, 1-2 ఫంక్షన్ హాల్ అవసరం పడతాయి, వాళ్ళకి భోజనాలు అవసరం పడతాయి, వంటలు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, కార్యకర్త మంచి చెడు, లేకపోతే ఒక ఏజెంట్లను తీసుకుపోవడానికి బస్సులు గిస్సులు, ఈ వ్యవహారం అంతా ఉండే అన్న. దాన్ని అతను డిస్టర్బ్ చేసిండు అన్న, దాన్ని డిస్టర్బ్ చేసిండు. అప్పటికప్పుడు నేను నకరకాల ఎమ్మెల్యే ఎవరికి మన వేముల వీరేశం గారికి చెప్పి మళ్ళీ ఒక 100 మందిని తెప్పించుకొని, మిర్యాలగూడలోకి చెప్పి మళ్ళీ 100 మందిని తెప్పించుకొని ఆ రకంగా అప్పటికప్పుడు సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీతో పాటు మీ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అండగా ఉంటుందని మీరు భావించారా? నాకు ఎందుకో కొంచెం డౌట్ కనబడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సపోర్ట్ చేయలేదేమో అని ఒక డౌట్ ఉంది. లేదన్నా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందన్న, మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినారు, మా మంత్రులంతా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పర్సీవ్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేయలేదు, వాళ్ళంతా నీకు యాంటీగా చేసిరు అనేది శుద్ధ తప్పు. మేమందరం కలిసికట్టుగా చేస్తేనే ఈ విజయం సాధ్యమైంది. గత 5 ఏళ్లలో తీన్మార్ మల్లన్న అంటే ఒక 3 రకాల అంశాలు గుర్తుకొస్తాయి. 1 తీన్మార్ మల్లన్న టీం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, 2 7200 మూవ్మెంట్ కావచ్చు, 3 ఆర్టీఆర్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు రికాల్ సంబంధించిన అంశం కావచ్చు. ఈ 3 ప్రధానమైన అంశాలు మీ ముందున్నాయి ఇప్పుడు వాస్తవంగా. సరే, తీన్మార్ మల్లన్న టీం అంటే దాని పని చేసుకుంటూ ఉంటుంది, సో మీరు ఉన్నా లేకున్నా అది చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 7200 మూవ్మెంట్ ని ఇంకా కంటిన్యూ చేస్తారా, అది అయిపోయిందని అనుకోవచ్చు? లేదన్న, ఆ మూవ్మెంట్ ని మార్చినాం కదన్న, ఆ మూవ్మెంట్ ను మార్చి దాంట్లోంచి 7200 మూవ్మెంట్ అనేది కేసీఆర్ పరిపాలన అంతం చేయడం వరకే. వన్స్ అది అంతమైన తర్వాత మా ముంగట్ మేము రైట్ టు రీకాల్ తీసుకొచ్చినాం. రైట్ టు రీకాల్ దాని నుంచి అప్గ్రేడ్ అయిపోయింది. రైట్ టు రీకాల్ అంటే ఓటేసినటువంటి వ్యక్తికి ఓటు వాపస్ తీసుకునేటువంటి హక్కు ఉండాలనేది ఒకటి. దాంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసినాం. అయితే ఈ రైట్ టు రీకాల్ మొట్టమొదటిసారిగా నా మీదనే ఇంప్లిమెంట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను అది ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన. సో అది రూపాంతరం చెంది రైట్ టు రీకాల్ వచ్చినప్పుడు జవాబుదారితనం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది తీసుకొచ్చాం. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. ఇప్పుడు 3 సంవత్సరాల సమయం ఉన్నది మీకు, ఈ మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 సంవత్సరాల 10 నెలలు 10 నెలలు ఉంది. ఈ 10 నెలల కాలం, 2 సంవత్సరాల 10 నెలల కాలంలో మీరు ఈ రైట్ టు రికాల్ అనే అంశాన్ని ప్రజల ముందు తీసుకోబోతున్నారు. మీ యొక్క పదవి పైన మళ్ళీ ఒకసారి 100% తీసుకోబోతున్నాం.
దాన్ని తీసుకుపోతాం, దాన్ని తీసుకుపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సమాజానికి ఆదర్శప్రాయంగానే ఉండాలి. దాన్ని ఎప్పుడు మీరు అది తీసుకోబోతున్నారు? మధ్యస్థ కాలాన్ని 2 సంవత్సరాల పది అంటే దానికి ఒక సంవత్సరం 5 నెలల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే 15 నెలల కాలం తర్వాత మీరు మీ పైన మళ్ళీ మీరు రెఫరెండం పెట్టుకుంటారు అయితే ఖచ్చితంగా 100%. యా, ఇది మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు. 1000 సార్లు చెప్పినా పెట్టుకోబోతున్నా అని చేస్తున్నా కూడా. ఓకే, చూద్దాం. జూన్ అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా 2025 ఎండింగ్ కల్లా మీరు మీ పైన మీరు రెఫరెండం పెట్టుకోబోతున్నారు. యా, సో ఇక మనం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చాలా అంశాలు చేంజ్ అయినాయి. గతంలో మీరు అనుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఫామ్ అయిపోయింది ఆల్రెడీ, మంత్రి మండలి, ముఖ్యమంత్రి కూడా అనుకునే ఉంటారు. మేము కూడా లాస్ట్ ఖచ్చితంగా చెప్పినాం 60 నుంచి 70 సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినాం వాస్తవంగా. సో అనూహ్యంగా 3-6 నెలల కాలం తర్వాత చూసినట్లయితే పరిణామాలు చేంజ్ అయినాయి. అనుకోకుండా 8 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 8 పార్లమెంట్ సీట్లు, అంటే దాదాపు 56 నుంచి 60 నియోజకవర్గాల్లో ఈరోజు భారీగా వారు పుంజుకున్నట్టు తెలుస్తా ఉంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ కాలే. బీఆర్ఎస్ సూసైడ్ చేసుకుంటే ఆ సూసైడ్ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ దినాలకు పోయి భారతీయ జనతా పార్టీ దశదిన కర్మలో పాల్గొన్నది కాబట్టి ఆ 8 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓటు బ్యాంకు ఎక్కడ తగ్గలే, కానీ సీట్లు పెరగాలి కదా. వాళ్ళ విషయం ఏంటంటే వాస్తవానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎందుకు పడిపోయిందని కానిచ్చే చర్చ జరిగితే, ఆ పడిపోయిన ఓటు బ్యాంక్ ఎటు డైవర్ట్ అయిందనేది చర్చ జరిగితే మనకు పిక్చర్స్ వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన అనుకున్నటువంటి ఓటు బ్యాంక్ కంటే ఎక్కువ ఓటు బ్యాంకులు సాధించి, సో అప్పుడున్నటువంటి 3 ఎంపీల నుంచి 8 ఎంపీలకు వచ్చినప్పుడు సహజంగానే ఇది పెరుగుదలగా మాకు కనిపిస్తుంది. సో అటు కేసీఆర్ తన బిడ్డ బెయిల్ కోసమో దేనికోసమో సూసైడ్ అటెంప్ట్ చేసిండు. ఇది పొలిటికల్ సూసైడ్ చేసుకుంటే ఆ పొలిటికల్ సూసైడ్ మంటల్లో చెగగాపుకుంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు పెరిగి మీరు ఒకసారి చూడండి, 2000 ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 2018లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగినటువంటి ఇది చూడండి, ఇది లోక్సభ చూడండి, తర్వాత మళ్ళీ వచ్చినటువంటి అసెంబ్లీ చూడండి, ఇక్కడ మీకు వేరియేషన్ కనిపిస్తా ఉంటది. అంటే అది లోక్సభ వచ్చినప్పుడల్లా పెరిగి లోకల్ ఏది అసెంబ్లీ వచ్చినప్పుడల్లా తగ్గుతూ ఉంటది అన్నట్టు. అంటే సరే, దానికి నరేంద్ర మోడీ నాయకత్వమా ఇంకొకట పక్కన పెడితే, సో ఇక్కడ బీజేపీ కేవలం కేసీఆర్ అనేటువంటి పడవలో సొంత తెడ్డేసుకొని పోతా ఉంది అంతే తప్ప కానీ దాన్ని బీజేపీ ఇప్పటికిప్పుడు మొత్తం గోల్మాల్ చేసేసింది. 8 పోయి 8 రోంట్ల 16, 16 రోంట్ల 32 ఇట్లా చెప్పడానికి ఏం లేదు. ఓట్ షేర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పెంచుకోగలిగింది, తమ 8 స్థానాలను కాపాడుకోగలిగింది. కానీ అధికారంలో పార్టీ కదా, ఇంకెక్కువ సీట్లు రావాల్సి ఉండే వాస్తవంగా. లేదన్నా, వాస్తవానికి కూడా రావాల్సి ఉండే. ఎప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి డూప్లికేట్ ఫైటింగ్ చేయకుండా చేసినంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు మహబూబ్ నగర్ తీసుకోండి, కేవలం 3,500-4 వేల తేడాతో ఓడిపోవడం జరిగింది. నీకు రఘునందన్ రావు గారు తీసుకోండి, 20-30 తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇట్లా చాలా సీట్లు కోల్పోవడం జరిగింది మేము. అయినప్పటికీ కూడా కేసీఆర్ కనుక మంచి ఫైట్ ఇచ్చినంటే ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు ఇంకా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకపోతుండే, అన్ని భారీ స్థాయిలో వచ్చేది. కేసీఆర్ పరోక్షంగా నరేంద్ర మోడీ గారికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పనంగా పెట్టి, ఎందుకు తనకు సీట్లు పెంచుకోవాలనుకుంటాడు కానీ బీజేపీకి ఎందుకు పెంచాలనుకుంటాడు కేసీఆర్? అంటే ఏమన్నా లోపాయకర ఒప్పందం అనుకోవచ్చా? విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ఇంటిలో జుట్టు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్న తర్వాత, కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో వీళ్ళ గుట్టంతున్న తర్వాత ఆటోమేటిక్ గా లొంగిపోవడం తప్ప ఆయన ముంగట ఇంత జుట్టు మీ రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఉండే అవకాశం ఉంటాయి కదా. ఏది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారి చేతిలో జుట్టు ఉంటే ఇవాళ ఎలక్ట్రిసిటీ మీద ఎంక్వైరీ జరగకపోతుండే, కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరగకపోతుండే, లేకపోతే గొర్ల స్కామ్ మీద ఎంక్వైరీ జరగకపోతుండే. ఈ అన్ని ఎంక్వైరీలు ఎందుకు జరుగుతున్నాయి? జుట్టును చేతుల్లోకి తీసుకొని రాజకీయ క్రీడ కోసం ఆడుకునేటువంటి ఆట కాంగ్రెస్ పార్టీ చేయదు, కానీ నరేంద్ర మోడీ గారు చేయగలుగుతారు. కాబట్టే కేసీఆర్ లొంగిపోతా ఉండు. 1-2 సీట్లు వచ్చిన నరేంద్ర మోడీ గారికి అమ్మేస్తుండే కేసీఆర్, అది బెయిల్ పిటిషన్ కింద మారుస్తుండే ఆ సీట్లు. నిన్న మీ శనార్థి తెలంగాణ పత్రికలు నేను చూసాను, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ఒక కథనం చూసాం. అది నిజంగా అదే అనుకోవచ్చా? ఏముంది ఆప్షన్ ఏముంది చెప్పండి. అంటే ఎందుకు అంతలా దిగజాల్సిన అవసరం ఏంది? అంతలా పార్టీని ఆయన ముందున్నటువంటి ఆప్షన్ ఏంది? తనకు తాను ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తే నేను గెలవాలనుకుంటారు, తన పార్టీ గెలవాలనుకుంటారు, తన పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు విజయం సాధించాలనుకుంటారు, తద్వారా పార్టీ ప్రభను పెంచాలనుకుంటారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేసి నేను ఓడిపోవాలి, నా అభ్యర్థులు ఓడిపోవాలి, బలహీనమైన అభ్యర్థులు పెట్టాలి, తద్వారా నా పార్టీ
ఏది సూసైడ్ దిశగా పయనం చేయాలి, మసి బూడిదైపోవాలని ఎవరు కోరుకోరు, కేసీఆర్ తప్ప. ఎందుకు కోరుకున్నాడు కేసీఆర్ అని అంటే, ఇప్పుడు కేసీఆర్ కూతురు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి కొన్ని సంస్థల చేతుల్లో ఉంది, అక్కడ ఇలా జుట్లు ఉన్నాయి. కాబట్టి అయ్యా నీ కోసం నేను సావడానికి సిద్ధంగా ఉన్న, ప్రాణం ఇచ్చేటోన్ని, మంచి బలమైన కార్యకర్త నేను, నా కోసం నువ్వు ఆలోచించమని చెప్పినట్టుగా ఉంది తప్ప కానీ ఇంకొకటి కాదు. ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోవడానికి పోటీ చేస్తారా? కేసీఆర్ చేసిన మొన్నది బలహీనమైన అభ్యర్థులను పెట్టి ఆయన చేసిందే. అది కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా బలహీన అభ్యర్థులు పెట్టింది అనుకోవచ్చు కదా. ఎక్కడ? చేవెళ్ళ లాంటి ప్లేసెస్ కావచ్చు, లేదా మల్కాజ్గిరి లాంటి ప్లేసెస్ కావచ్చు, బలహీన అభ్యర్థులు అనుకోవచ్చు కదా. అంటే ఈవెన్ సికింద్రాబాద్ కూడా కొంత బలహీనమైన అభ్యర్థి అనుకోవచ్చు. విషయం ఏంటంటే, చేవెళ్ళలో పెట్టినటువంటి అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ. అవును. రెండోది ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టినటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి వ్యక్తి. కానీ తనకు సంబంధం లేదు కదా మల్కాజ్గిరి. సుపరిచిత్రాలు కొంత పేరున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అంటే, రాజేంద్ర అన్న కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి, దానం నాగేందర్ గారు కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి. నేనేమంటా అంటే, బలహీనమైనటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్నిసార్లు ఆయా పార్టీలు పొరపాటు జరగవచ్చు, కొంతమేర అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవచ్చు. ఒక్కోసారి ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి వచ్చిన మెజారిటీ చూసి ప్రజలు షాక్ అవుతా ఉన్నారు. అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే అసలు గెలుస్తాడా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి బలహీనమైనటువంటి అభ్యర్థులు విజేతలు కావచ్చు, బలవంతులు పరాజితులు కావచ్చు. సో అట్లా కొంతవరకు కొన్ని లెక్కలు తప్పొచ్చు కాక ఇరు పార్టీలే, నేను నాట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను, ఇరు పార్టీలే కొంత లెక్కలు తప్పొచ్చు. కానీ అల్టిమేట్ గా వేవ్ అనేది ఎట్లా ఉంది, ఎవరి వైపు ఉంది అనేది లెక్కలు వేసుకున్నప్పుడు అక్కడ రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అనేటువంటి లెక్కలు మాత్రమే నడిచినాయి. ఇక్కడ అభ్యర్థులు ఎవరు ఏం కథ అనేది చాలా తక్కువ నడిచింది. కాబట్టి మనకి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. మీరు చెప్పినటువంటి 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలమైన అభ్యర్థులు అయినప్పటికీ వీళ్ళకంటే బలమైన అభ్యర్థులు అక్కడ అవతల వైపు ఉన్నారు. మీరు అక్కడ చూస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, ఆయనకు ఎంత కాదనుకున్న ఒక జెన్యూన్ నేమ్ ఉంది ఆయనకి. ఆయన వాళ్ళ తాతగారి పేరు మీద రంగారెడ్డి జిల్లా వచ్చింది. తర్వాత గతంలో ఎంపీగా పనిచేసిండు, ఉన్నత విద్యావంతుడు, కష్టపడేటువంటి వ్యక్తి అనేటు ఆయనకు పేరుంది. రంజిత్ రెడ్డి గారికి కూడా అటువంటి పేరే ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఇవ్వలేకపోయాడు. ఇక్కడ సికింద్రాబాద్ కు వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మనిషి, సిట్టింగ్ ఎంపీ, బీజేపీలో కీలకమైనటువంటి నేత. సో దానం నాగేందర్ గారు ఆ స్థాయిలో ఎప్పుడు ఎక్స్పోజ్ కాలేదు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అయి ఉండొచ్చు, కానీ ఈయనకు సమవుజి కాలేకపోయాడు. ఇక్కడ ఈటల రాజేందర్ గారు మీరు ఎంత కాదనుకున్నా ఆయన ఒక బలమైన బీసీ నేత, బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు, ప్రజల్లో సానుభూతి ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన సామాజిక వర్గం గాని లేకపోతే ఆయన ఆలోచన గాని ఆయన కొంత ఒక రక్షణ కవచం లెక్క ఉంది. సో ఆయన స్ట్రేచర్ ముంగట సరిపోలేదు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బలవంతులైనప్పుడు మా వాళ్ళు కాస్త కొద్దిగా బలహీనంగానే కనిపిస్తుండొచ్చు మీకు, అంతే తప్ప కానీ మొత్తం బలహీనమైనటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెట్టదు కూడా. సో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మన రాష్ట్రానికి 2 మంత్రి పదవులు రావడం జరిగింది. ఒకటి బొగ్గు గనుల శాఖకు సంబంధించినటువంటి కీలక మంత్రిత్వ శాఖ రావడం జరిగింది. రెండోది బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రావడం జరిగింది. అంటే గతంలో దాసనారాయణరావు ఏమో బొగ్గు గనుల శాఖ మంత్రిగా చేసిండు, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ గతంలో కిషన్ రెడ్డి గారు చేసిరు, అంతకుముందు విద్యాసాగరరావు గారు చేసిరు వాస్తవంగా. సో దీన్ని ఈ కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంలో మనకు నిజంగా ప్రాధాన్యత దక్కింది అనుకోవచ్చా, లేదంటే ఇక్కడ అన్యాయం జరిగింది అని మీరు భావిస్తున్నారా? అంటే ఏవైతే స్కామ్లలో ఉండిపోయి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, ఏవైతే ఇంత మషి అంటేటువంటి కార్యక్రమాలు ఉంటాయో ఇవి సహజంగానే మనకు అప్పచెప్పేటువంటి, ఏమన్నా ఆదాయం ఉండి ఏదన్నా మంచి పేరు ఉండి ఏదన్నా గొప్ప కార్యక్రమాలు ఉంటే అన్ని వాళ్ళు తీసుకుంటారు, సహజంగానే కనిపించేది. ఇప్పుడు ఈ బొగ్గు శాఖ ఉంది, ఈ బొగ్గు శాఖలో గతంలో దాసరి నారాయణరావు గారికి ఇచ్చారు, ఆ బొబ్బిలి పులి పోయి అని బొగ్గుల పులి అన్నారు ఒకానొక స్థాయిలో. అంటే ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో ఆ శాఖలు వీళ్ళకి ఇవ్వడం ద్వారా దాంట్లో వీళ్ళు సాధించే ప్రగతి కంటే ఆ పాతవి గుడిపడానికే పెద్ద ప్రయత్నం జరిగిపోతూ ఉంటది. ఈ రాష్ట్రంలో నిజంగా మీరు అన్నట్టుగా మీరే చెప్పారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను తీసుకోగలిగింది అన్నప్పుడు మరి డెవలప్ అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ వేళ్ళూనుకుంటున్నటువంటి సమయంలో దీనికి నీళ్ళెక్కువ పోయాలి కదా, 2 కేబినెట్ మంత్రులు ఓ సహాయ మంత్రి ఇవ్వాలి కదా. కేవలం ఒక కేబినెట్ మంత్రి ఇచ్చి ఓ సహాయ మంత్రి ఇవ్వడం వల్ల సో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీజేపీ బలోపేతం కోసం ఎట్లా పనిచేస్తుంది అనుకోవచ్చు. నేనేమంటే గతంలో మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చే కంటే ముందు బలరాం నాయక్ గారు, జైపాల్ రెడ్డి గారు, తర్వాత సర్వే సత్యనారాయణ గారు, ఇట్లా చాలా మందికి అవకాశాలు కలిపి కీలకమైన అవకాశాలు ఇచ్చింది.
సో అటువంటి నేనైతే అనుకుంటా ఉన్న కీలక శాఖలే వీళ్ళ దగ్గరకు వచ్చేటి లేవు. కేవలం క్యాబినెట్ లో మొత్తం 70 కుర్చీలు ఉంటాయి. ఆ 70 కుర్చీలలో ఆ 72, 73 కుర్చీ మన వాళ్ళు ఉంటారు అంతే. అంటే వీళ్ళకి ఇలాంటి తెలంగాణ అభివృద్ధి చేసే నరేంద్ర మోడీ గారు పక్కన నిలబడే శాఖలు వీళ్ళకి రావు. అంటే కనీసం తెలంగాణ అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఇక అది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని ప్రకారంగా మీ ఆ కార్యాచరణ ఉండే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఉంటది కదా. రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది, కేంద్రం ఏం చేయబోతా ఉందని ఖచ్చితంగా కార్యాచరణ ఉంటది. పార్టీల పరంగా, సైద్ధాంతిక పరంగా వాళ్ళ కార్యాచరణ వాళ్ళకు ఉంటుంది, మా కార్యాచరణ మాకుంటది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ, ఆర్థిక సంబంధాల విషయంలో కానీ, రావాల్సినటువంటి గ్రాంట్ల విషయంలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులను కూడా ఖచ్చితంగా వాళ్ళపైన ఒత్తిడి పెంచుతుంది. వాళ్ళు కూడా తీసుకొస్తారని నమ్ముతున్నాం. కాబట్టి తెలంగాణ సమాజంలో తీన్మార్ మల్లన్నకు చాలా క్లోజ్ బండి సంజయ్ అని అంటారు వాస్తవంగా. సో అది ఎవరు అవునన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా అది నిజం, జనాలందరూ కూడా తెలుసు. సో ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం రావడం జరిగింది. వాస్తవంగా ఆయన జర్నీ కూడా ఒక నార్మల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు, చిన్న బీజేపీ కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర సహాయ మంత్రి ఎదగడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. సో ఆయన అచీవ్మెంట్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే వాస్తవానికి కూడా బండి సంజయ్ జీవితం అంతా ముళ్ళబాటే. బండి సంజయ్ గారు కార్పొరేటర్ స్థాయి నుంచి సరే ఏ సిద్ధాంతంలో ఉన్నారనేది పక్కకు పెడితే తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం, తను నమ్ముకున్న ప్రజల కోసం, తను నమ్ముకున్నటువంటి ప్రాంతం కోసం ఆయన చేసినటువంటి పోరాటం చిన్నదేం కాదు. ఆయన విపరీతమైనటువంటి హింసకు గురి చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిటారుగా నిలబడ్డటువంటి బిడ్డ బండి సంజయ్ గారు, నేను కాదనట్లేదు. సో ఆయన నాకు క్లోజ్ అని అంటే ఆయన బంధుత్వం ఉన్నమాట వాస్తవం. బండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ బంధుత్వం ఉన్నమాట వాస్తవం. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. ఏదైనా ఫంక్షన్లో ఎక్కడో కలిసినప్పుడు సహజంగానే మాట్లాడుకుంటూ చేస్తాం. కానీ పార్టీ పరంగా, సిద్ధాంతాల పరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. విమర్శలు కూడా ఉంటాయా? ఉంటాయి కదా, ఎందుకు ఉంటాయి విమర్శలు, ఎందుకు ఉంటాయి? తప్పకుండా ఉంటాయి. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, వీళ్ళకి ఇచ్చిన చీరలు మంచివి కావని చెప్తూనే ఉంటాయి. నేను ఒకటి ఏమంటే బండి సంజయ్ గారి లైఫ్ చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే ఆయన చేసినటువంటి పోరాటం ఒక విరోచితమైన పోరాటం ఎట్లా చేయాలి. ఆయన ఇంటికాడ అనేక సార్లు పోలీసు వాళ్ళు పోయి గుంపులుగా గ్రిల్స్ కట్ చేసి మరీ ఎత్తుకొచ్చారు. అది సమాజం చూసింది, నేను చెప్పేది కాదు. బండి సంజయ్ చేసినటువంటి కష్టం భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుభవిస్తున్న ప్రతిఫలం బండి సంజయ్ గారిది 100%. ఓకే. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఈటెల రాజేందర్ గారి పేరు కానీ, డీకే గారి పేరు కానీ తెరపైకి వస్తూ ఉంది. దానిపైన మీ స్పందన ఏంటి అసలు? అంటే అటు సైడ్ నుంచి ఒక ఫెరోషియస్ లీడర్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చూస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా బీసీలకే అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక చర్చలు నేను పేపర్లలో చూస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా అదే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఒక ఇద్దరు బీసీ ఉద్దండులు పోర్లో ఉంటే తప్పేం కాదు కదా. ఈటెల రాజేందర్ గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి నేనేమంటే ఒక మంచి పొజిషన్లోకి బీసీలు రావడం తప్పేం కాదు. దాన్ని అన్ని పార్టీలుగా స్వాగతించాల్సిందే. వీళ్ళున్న ఎక్కువ సిపిఐని కూడా బీసీలకి ఇవ్వమని చెప్తా ఉన్నాను. తప్పేముంది? అంటే చివరిగా అంటే ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీకి ముప్పు లేదంటారా? కాంగ్రెస్ మీరు ఒకసారి చూడండి, ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చూడండి, భారతీయ జనతా పార్టీకి బేస్ ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో. ఓకే. సో దానిలో గెలవడానికి ఈటెల రాజేందర్ పెట్టి అస్త్రాన్ని ఉపయోగిస్తారు, వాడతారని అంటున్నారు. ఆయన నీడ పని చేయనిస్తారు చూడమా మనం. ఈటెల రాజేందర్ గారికి పగ్గాలు ఇచ్చి ఆయన పని చేయించినప్పుడు కదా ఇదంతా. ఓకే. సో కాబట్టి ఏ ఊర్లోకి పోయినా కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బలంగా కార్యకర్తల లీడర్షిప్ తోటి ఉంది. కాబట్టి అంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీకి. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు అంతో ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ స్థానిక సంస్థల్లో ఈ పరిస్థితులు ఉండవు. చివరిగా ఇప్పుడు చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. కేసీఆర్ సంబంధించిన స్కామ్స్ ఏవైతున్నాయో చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాల విషయంలో కావచ్చు, లేదంటే కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేదంటే గొర్రెల స్కామ్ కావచ్చు, లేదంటే కేటీఆర్ సంబంధించినటువంటి చాలా స్కామ్స్ కూడా రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరినీ, ఈ ఫ్యామిలీని జైల్లో వేసేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందంటారా? కాంగ్రెస్ పార్టీకి 100% ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కోఆపరేట్ చేసేటువంటి శక్తి చేసింది. ఆల్రెడీ కవితను అరెస్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ మేము మీకంటే ముందున్నామని చెప్పేసి వాళ్ళు సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఏమని కవితను అరెస్ట్ చేశారు కదా. సో నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ
మాకు సిబిఐకి అప్పగించండి, ఈ కేసులు మా దగ్గరికి తోలండి అనేవి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే జరుగుతుందో దానికి కూడా వాళ్ళు సహకారం అందిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, కేసీఆర్ కు శేష జీవితం అంతా జైల్లోనే ఉంటుంది. కేసీఆర్ సిచ్యువేషన్ అంతా ఒకవేళ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఆయన ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడ ఉండవలసిందే. మరి బీఆర్ఎస్ నడిపించేది ఎవరు? ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది? ఇంకా బీఆర్ఎస్ ఉంటది అనుకుంటున్నాను. ఉండదంట. బీఆర్ఎస్ అనేది గత చరిత్ర. బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకే అది పిల్లలు లేని ఇల్లు, పిల్లలు లేని ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండే, అది ట్రిపుల్ ఫ్లోర్ పోయింది, కూలిపోయింది. ఇప్పుడు ఇప్పుడు అసలు దానికి గునాదే లేదు. తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అనేటువంటి అంశం ఇచ్చినప్పుడు అది తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ బయట ఉన్నటువంటి సెంటిమెంటుకు బగ్గున మండినటువంటి పార్టీ. ఆ తర్వాత రెండోసారి మాయాజాలం చేసి ముందస్తు పోయి ఏదో కథలు కడితే బగ్గినాయి. లేకపోతే ఇగో ఈ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే ఇది పేదల రాజ్యం, ఎస్సీ ఎస్టీ బీసీలకు లౌకికవాదానికి అని ఓ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి హిందుత్వము లేకపోతే ఇంకొకటి అనే సిద్ధాంతం. వీళ్ళకి ఏ సిద్ధాంతం ఉందని? ఇలా సిద్ధాంతం అచీవ్ అయిపోయింది, ఒడిచిపోయింది, కథం అయిపోయింది. ఈయన ఒకానొక దశలో ఈ సిద్ధాంతాలు మాకు సంబంధమే లేదు అని చెప్పి టీఆర్ఎస్ తీసుకుపోయి బీఆర్ఎస్ చేసిండు కదా. తెలంగాణ పదం మాకెందుకు నాయన అని చెప్పి బీఆర్ఎస్ చేసిండు. సో నేను ఏమంటున్నా, ఏ సిద్ధాంతం లేనటువంటి పార్టీ కానీ వ్యవస్థ కానీ ఎక్కువ రోజులు నిలబడది. కాలం చెల్లిపోయింది బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణలో బీఆర్ఎస్ పాత్రను టీడీపీ పోషిస్తుంది. చివరిగా ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆయనకు ఎన్డీఏ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ చాలా కీలకమైన సపోర్ట్ కూడా ఇవ్వబోతుంది తెలుస్తా ఉంది. సో అక్కడ గనక రాజధాని డెవలప్ అయితే కనుక ఇక్కడ పెట్టుబడులు పోతాయి అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది. దానిపై మీరేమంటారు? అసలు తెలంగాణ సంబంధించి డెవలప్మెంట్ ఆగి స్థిరత్వం ఉండే అవకాశం ఉంది, అక్కడ ఎక్కువ డెవలప్ అయితే ఒక చర్చ బలంగా జరుగుతుంది అని మీరేమంటారు? అసలు హైదరాబాద్ సిటీ భారతదేశంలో ఒక టాప్ మెట్రో సిటీస్లలో హైదరాబాద్ ఒకటి. దానికి అమరావతి ప్రారంభం కాకముందు కానీ ప్రారంభం అయిన తాన కానీ లేకపోతే ఇంకో చోట కానీ హైదరాబాద్కు వచ్చినటువంటి ముప్పు ఏం లేదు. హైదరాబాద్ స్థిరంగా డెవలప్ అవుతూనే ఉంటుంది. హైదరాబాద్లో పెట్టుబడులు ఆగిపోయి ఇప్పుడు వాళ్ళంతా తెచ్చి పెట్టుబడులు ఇక్కడ పెట్టిరా, మాక్సిమం అందరూ కదా పెట్టుబడి పెట్టినందుకు వాళ్ళు పెట్టే కాడికి పెట్టిరు, ఉండే కాడికి ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి కదా. అవి తరలిపోతాయేమో అన్నటువంటి తరలిపోవడం లేదు, మరలిపోవడం లేదు. ఈ హైదరాబాదు ఒక లౌకికవాదానికి లవ్ సింబల్ లెక్క ఉంటది. కాబట్టి ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటది. ఇక్కడున్న వాతావరణం అక్కడ ఉండదు. అది కృష్ణా పరివాహక ప్రాంతము. అక్కడ ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎఫ్టీలో పోతాయో తెలియదు. ఇది దక్కన్ పీఠభూమి, ఇక్కడ భూకంపాలు రావు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా గొప్పగా ఉంటది. నీకు అనంతగిరి, ఆ తర్వాత వికారాబాదు, ఈ ఏరియా నుంచి వచ్చేటువంటి ఆ శీతల గాలులు ఏవైతే ఉంటుందో హైదరాబాద్ వాతావరణాన్ని సమం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్లైమేట్, ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి హైదరాబాద్కు తప్ప అక్కడికి పోయేది ఏమీ లేదు. హైదరాబాద్ స్థిరంగా ఉంటుంది, హైదరాబాద్ చాలా దృఢంగా ఉంటుంది, భవిష్యత్ హైదరాబాద్. అయితే చివరిగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తున్నారు? అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా కదా పవన్ కళ్యాణ్ అంటే. ఇష్టమని కాదు, అంటే ఆయన హీరోగా కాదు, ఆయన వ్యక్తిత్వం అంతే. వ్యక్తిత్వమే. ఆయన సినిమా హీరోగా నేను ఏం చూడను, ఎందుకంటే సినిమాని సినిమా లాగానే చూస్తాం కాబట్టి. ఆయన వ్యక్తిత్వము, ఆయన పడ్డటువంటి శ్రమ, ఆయన మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు ఆయన తట్టుకుంటున్నటువంటి విధానం అంటే బాగా పరిణితి చెందిండు. బాగా పరిణితి చెంది సమాధానం ఓటుతోని చెప్పాలి అనేటువంటి ఆలోచన ఆయనకు రావడం గొప్ప విషయం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రిగా అయితే చూడాలనేది నా డ్రీమ్. అయితే భవిష్యత్తులో అవుతాడు అనుకుంటున్నా, అవుతాడు కూడా. కానీ అది నా డ్రీమ్. ఆయన ఏపీ సీఎం గా ఉంటే, డిప్యూటీ సీఎం గా నాకు పెద్దగా ఏం అనిపించలేదు, కానీ మొదటి మెట్టు అనుకోవచ్చు. ఏపీ సీఎం అయితే హ్యాపీ కావాలని కోరుకుంటాను. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏపీ రాజకీయాలు? మీరు కూడా అంతకుముందు కొన్నిసార్లు అమరావతి విషయంలో మీరు వెళ్ళి కూడా మాట్లాడిన సందర్భాలు, ఆ తర్వాత అక్కడ కొంత చర్చ బలంగా జరిగింది వాస్తవంగా. సో ఏపీ రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటి? భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి? జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ వీళ్ళకి సంబంధించిన అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తను 21 సీట్లు మాత్రమే తీసుకోవడం వెనకాల అంటే తను శక్తిని కూడగట్టుకుంటున్న విషయాన్ని ఎవరు పసిగట్టలేదు. తను
21 సీట్ల వరకు నేను కొట్లాడి గెలవగలుగుతా, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ 21ని గెలిపించగలుగుతుంది, నాకున్నటువంటి శక్తి 21ని గెలిపించగలుగుతుంది. ఎక్కువ సీట్లలో భారతీయ జనతా ఏది మన వీళ్ళు ఎక్కువ సీట్లలో టీడీపీ పోటీ చేయడం, ఇటువంటి అంత ఆలోచన అంటే కొద్దిగా తిన్నా సరే కానీ పర్ఫెక్ట్గా బలాన్ని సంపాదించాలి. నెక్స్ట్ నేను చెప్తాను కదా, నెక్స్ట్ ఈ కూటమి ఇట్లే ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇట్లా ఉండేటువంటి పరిస్థితులు రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉండేటువంటి సందర్భంలో, రాజకీయాల్లో చాలా తక్కువగా ఉండేటువంటి సందర్భంలో సహజంగానే శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతా ఉంటారు, ఇదంతా జరుగుతూ ఉంటది. బహుశా ఈ కూటమి ఇట్లా ఉంటే ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ కూటమి గనక విడిపోతే అప్పుడు ఖచ్చితంగా జనసేనకు కూడా కొంత ఛాన్స్ ఉంటది. ఇప్పుడు వైసీపీ తిన్నటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లోకి జనసేన వచ్చినట్టు ఆశ్చర్యపోవాల్సిన తర్వాత పవన్ కళ్యాణ్ మారిపోవచ్చు. చివరిగా మంత్రివర్గ విస్తారంలో తీన్మార్ మల్లన్న పేరుండే అవకాశం ఉందా? అది నాకు ఎట్లా తెలుస్తుంది మా ముఖ్యమంత్రి? మీకు ఏమైనా ఇండికేషన్స్ లాంటి మీ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే నా ముఖ్యమంత్రి గారు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో నాకు తెలియదు. సో నాకు అప్పగించేటువంటి పనులను నేను బాధ్యత్వం చేయడమే మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పాలన మారడంలో చాలా మంది శక్తులతో పాటు మీరు కూడా ప్రధానంగా ఇప్పుడు చాలా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ముందు కూడా అంటే 2018 నుంచి కూడా మీ వాయిస్ అనేది చాలా ప్రముఖంగా పనిచేసింది. సో మీరు కూడా మంత్రి మండలిలో ఉంటారనేటువంటి చర్చ బలంగా జరుగుతోంది. అభిమానులు కూడా మీ అభిమానులు అదే కోరుకుంటా ఉన్నారు. దాని ప్రకారం ఏమైనా జరిగే అవకాశం ఉందంటున్నారు? మా సీఎం గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. సో నాకు అవకాశం ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవకాశం లేదు అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు కదా, అంతవరకే. కానీ మా పార్టీని ఏదో మాకు కావాల్సిందే అవన్నీ కాదు, మా సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ మళ్ళీ ఆల్ ది బెస్ట్. మీరు మంత్రి మండలిలో ఉండాలని మేమైతే కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉండాలి, మీలాంటి వాయిస్ ఉంటే బాగుంటుంది, మాలాంటి వాళ్ళు చూడాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తీన్మార్ మల్లన్న తోటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.